రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా ఇవ్వబడిన సమయంలో విలువైన సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా ఈ దినానికి లేకపోతే ఈ నెలకు ఒక ప్రాధాన్యత ఉంది. దేవుని యొక్క మహాకృపలో తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించినట్టుగా సుమారు ప్రారంభం మొదలుకొని ఈ మాసం అంతా కూడా క్రీస్తుకు రాకకు సంబంధించిన ఎన్నో వేడుకలు జరిగించబడుతూ ఉంటాయి. వాటిని బట్టి యేసుక్రీస్తును దేవుడు ఎందుకు పంపించారు, ఏ విధంగా మనకు విషయాన్ని తెలియచేయడానికి, ఆయన మనసును ప్రచురించడానికి ఎలా అయితే ఆయన ప్రయాణమై ఈ భూమి మీదకి వచ్చారో, మొట్టమొదట ఆయన రాకకు ఒకానొక కారణంగా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయము, 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు సెలవిస్తున్నటువంటి సంగతి, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను అని రాయబడింది. దేవుడు యేసుక్రీస్తుని ఏర్పాటు చేసుకుని పరలోకంలో తనతో ఉంటూ ఈ సృష్టిని కలిగించడానికి, క్రియలన్నీ జరగడానికి కారకుడుగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తును తగిన సమయంలో ఈ భూమి మీదకి పంపించడం జరిగింది. కనుకనే ఈ మాసం అంతా కూడా క్రీస్తు భూమి మీదకి వచ్చారు అనే సంగతులు జ్ఞాపకం వేసుకుంటూ వేడుకలు చేస్తున్నవారు, లేదా దాన్ని పురస్కరించుకుని క్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్న వాళ్ళు ఇలా ప్రపంచవ్యాప్తంగా సమాజానికి కనబడుతూ ఉంటాం. ఇప్పుడు దేవుడు సెలవిస్తున్న సంగతులు ఏంటంటే, తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని, ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి వాణిని వాని దుష్టత్వం నుంచి మళ్లించాలి, అలా మిమ్మల్ని ఆశీర్వాదంలోనికి తీసుకుని వెళ్ళాలి. దుష్టత్వం నుంచి మళ్లించాలి, ఇది మొట్టమొదటి కారణంగా మనకు కనబడుతుంది. దుష్టత్వంలోనికి వెళ్ళిపోతున్న వాళ్ళను, దుష్టత్వపు క్రియలను వెంబడిస్తున్న వాళ్ళను, తను ఏర్పాటు చేసుకున్న పిల్లలు దారి మళ్ళీ వెళుతున్నప్పుడు, ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుని భూమి మీద కలిగించి ఆయుష్నిచ్చారు, ఈరోజు కోటాను కోట్లగా ఉంటున్న ప్రజలందరూ దారి మళ్ళీ దుష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళను మరలా సరైన క్రమంలోనికి, మార్గంలోనికి మళ్లించాలి. అందుకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాలి. ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని బట్టి దేవునికి ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న ప్రతి జనాంగము కూడా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు ఎలా మళ్లించాలి? భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులను మళ్లించడం అనేది ఇది ఏమైనా సాధారణమైన విషయం అంటే లేదు. వీరిలో ఒక్కొక్కరిగా ప్రతిసారి కొంచెంగా ప్రతి ఒక్కరికి విషయాన్ని అర్థమయ్యేలా చేయాలి. పరలోకపు సంగతులను, జ్ఞాన సంగతులను గూర్చి క్రీస్తు తెలియజేస్తూ సమాజంలో ఆ రోజు నిలబడి మాట్లాడిన మాటలు ఎన్నో ఉన్నాయి. ఆలోచన చేస్తున్నప్పుడు ఒక విభిన్నమైన రీతిలో అప్పటికే వాళ్లకున్నటువంటి జీవన శైలిని బట్టి, క్రీస్తు పుట్టిన కాలంలో వెళ్ళిపోతున్న వాళ్ళను బట్టి ఆయన మాట్లాడుతూ జ్ఞానయుక్తమైన సంగతులను, అనగా జ్ఞానాన్ని, వాక్యాన్ని పరిచయం చేశారు. అలాంటి మార్పులు తీసుకుని వస్తూ చివరికి ఎలా ప్రయాణింపజేశారో కూడా ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదట ఆయన పరిచయం చేసిన సందర్భాలు ఏంటి అని అంటే, భూమి వేరు, ఆకాశం వేరు, మనుషులకు తెలియాలి. చూడండి, దానికి సంబంధించిన మాటను మనం చూడగలిగితే
యోహాను సువార్త 8వ అధ్యాయము, యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనంలో అప్పుడు ఆయన మీరు క్రిందివారు నేను పైనుండువాడు, మీరు ఈ లోక సంబంధుడు, నేను ఈ లోక సంబంధుడను కాను అన్నాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? మనవలే దేహాన్ని ధరించుకుని వచ్చారు కదా, మనవలే రక్త మాంసాలు కలిగిన వాడిగా క్రీస్తు లోకానికి వచ్చారు. మనలాంటి అవయవాలతోనూ శరీర ఆకృతితోనూ కదా మనిషి వచ్చారు. ఈయనేంటి భిన్నంగా మాట్లాడుతున్నారు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు నిజం చెప్పారు సమాజానికి. అది నమ్మశక్యంగా కనిపించడం లేదు. ఎందుకనంటే పరిస్థితుల గురించి, పరలోకపు సంగతుల గురించి అంత ఈజీగా అర్థమైపోవడానికి మనిషి మట్టి మెదడు కలిగిన వాడు. ఇప్పుడు ఏమని సెలవిస్తున్నారు అని అంటే, ఇదిగో మీరు అనగా అప్పుడున్న జనాంగాన్ని, రాబోతున్న వాళ్ళను, మనుషులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. మీరు క్రిందివారు. ఇంకా నేను పైనుండి వాడను అంటే ఒక వేరియేషన్ వాళ్ళకి అర్థం కావాలి. కిందుండు వారు అని, పైనుండు వారు అని. ఏంటి పైన క్రిందటి ఈ తారతమ్యాలు ఎలా కనబడుతున్నాయి అంటే, అందరం ఒక చోటకు వెళ్ళే వాళ్ళము కాదా? వెళ్ళలేము. భూమి మీదకు వచ్చినట్టుగా మరలా తిరిగి అందరం పరలోకం వెళ్ళలేమా? లేదా పైకి వెళ్ళలేమా? అప్పటికి ఆ మాటలు చూడండి, పైకి వెళ్ళలేమా? పైనుండి వారు కొద్ది మంది గాను, కిందుండి వారు కొద్ది మంది గాను, లేకపోతే ఇదిగో మీరందరూ కిందుండే వాళ్ళు అని ఒక భేదాన్ని చూపిస్తూ క్రీస్తు మాట్లాడుతున్నారు. మీరేమో ఈ లోక సంబంధులు, నేనైతే లోక సంబంధుల్ని కాను అని చెప్పేశారు. నేను కాదు. ఆయన రాకేంటి? ఇదిగో దుష్టత్వం నుంచి మళ్లించాలి. క్రమక్రమంగా మనిషి ఆలోచనలో పరలోకపు సంగతులకు పునాదులు వేయాలనుకున్నారు యేసుక్రీస్తు. భూమి మీద బ్రతుకుతూ ఇదే సర్వస్వం అనుకుని, ఇదే శాశ్వతం అనుకుని, ఈ లోకం తరువాత మరొక లోకం లేదు అని, మరణమే ముగింపు అనుకుంటున్న వాళ్ళకి ఇదిగో మరో లోకం ఉందన్న సంగతి పరిచయం చేయాలనుకున్నారు. అందుకే క్రీస్తు లోకానికి వచ్చారు. ఆయన వచ్చి మాట్లాడుతున్నది భేదాన్ని చూపిస్తున్నారు. ఇదిగో లోక సంబంధులు ఉంటారు, అంతేకాదు నేనైతే లోక సంబంధుని కాదు. మరి దేనికి సంబంధించిన వాళ్ళు? ఆలోచనలు రావాలి. క్రమక్రమంగా మనుషుల్లో ఆలోచనలు పెరగాలి. ఈయన మాట్లాడుతూ ఇదిగో లోక సంబంధులు అంటున్నారు, ఆయన కాదంటున్నారంటే అసలు ఆయన దేనికి సంబంధించిన వ్యక్తి? ఆయన లోకం ఏంటి? ఆయన పరిస్థితి ఏంటి? మాలాంటి విధంగానే బ్రతుకుతున్నారు కదా, ఇదిగో మాలాగే ఉనికిని కలిగి బ్రతుకుతున్నారు కదా. మరి తారతమ్యాలు ఎలా వచ్చాయి, ఎలా అవుతాయి? ముగింపులో రెండు విధాలుగా క్రింద నుండేవారు గాను, పైనుండి వారు గాను అప్పటికి పరిచయం చేస్తూ మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు. ఇలా మార్పులు జరుగుతాయి అని మొట్టమొదట ఆయన చూపించారు. ఇక్కడ ఉన్నవాళ్ళు పాపంలోనే చనిపోతారు. 24వ వచనాన్ని చూడండి. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి, మీరు చచ్చిపోతారు అంటే నేనేం చేస్తాను? నేను చనిపోను. ఇక్కడ ఉంటే లేదా కిందున్న వాళ్ళు లోక సంబంధులు, పాపముతో బ్రతుకుతూ, పాపం చేస్తూ బ్రతుకుతూ, పాప లోకానికి సంబంధించి ఆకర్షించబడిన వాళ్ళు చనిపోతారు. ఒక ముగింపు వస్తుంది, నరకానికి వెళ్ళిపోతారు. ఆయన ఉద్దేశం అది, ఆయన ఇంటెన్షన్ అది. అది మనుషులకు తెలియచేయాలి. అందుకే ఇదిగో అక్కడ నుండి, పరలోకం నుండి క్రీస్తు భూలోకానికి వచ్చారు. అక్కడ నుండి వచ్చారు. ఆ తారతమ్యాన్ని చూపించాలి. ఇదిగో ఇక్కడే ఉండి ఈ పాపపు జీవితాన్ని బట్టి మీరు బ్రతుకుతూ లోకానికి ఆకర్షింపబడిన వారైతే మరణిస్తారు. అలా లేకపోతే ఏం చేస్తారు? మరణానికి వ్యతిరేక పదం జీవంలోనికి వెళ్తారు. ఏంటిలా ఉన్నాయి మాటలు అనుకున్నారు? ఆ జీవాన్ని ప్రచురించాలి. మొట్టమొదట మరో లోకాన్ని గురించి ఇదిగో వాళ్ళకి స్పష్టం చేయాలి. మరో సంగతుల గురించి వివరంగా వాళ్ళకి చెప్పాలి.
ఇలా యేసుక్రీస్తు వారి బోధనలు కొనసాగడం మొదలు పెట్టాయి. రాను రాను ఆయన దినదినం ఇదే క్రమాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ప్రయాణిస్తూ గ్రామం వెంబడి గ్రామం తిరుగుతూ అనేక ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ వాళ్ళలో చైతన్యం తీసుకొస్తూ ఇదిగో పరలోకపు సంగతులు గూర్చే విషయాలను తెలియజేస్తున్నారు. అప్పటి వరకు ఆ ఛాయలు కనపడలేదు. మనుషులు ఎవరికి అర్థం కావడం లేదు. చూస్తున్నటువంటి రంగుల లోకం మాత్రమే శాశ్వతం అనుకుంటున్నారు. వాళ్ళ ముందే పోతున్న వాళ్ళని చూస్తున్నారు, కానీ అదే గమ్యం అనుకుంటున్నారు. లేదు లేదు, అలా దుస్తత్వంలోనికి వెళ్ళిపోవడానికి వీలు లేదు అని యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి చూపించారు. ఇలా వెళుతున్నాయి సంగతులు. అలా ప్రతిసారి ఆయన చేస్తూ, అందుకే వచనాల్లో కూడా వ్రాయించబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో, ఆయన దినచర్య ఎలా ఉంది అని అంటే పగటి యందు బోధ, ప్రార్థన, బోధ చేస్తూ ఇంకెక్కడ ఆగకుండా, కనీసపు విశ్రాంతి లేకుండా ప్రాంతం వెంబడి ప్రాంతం కాలినడకన ప్రయాణం చేస్తూ అనేక ప్రాంతాలను చేరుతూ జన సమూహాలుగా వస్తున్న వాళ్లకు ఒక ప్రక్క స్వస్థతను కలిగిస్తూ మరలా వాళ్ళ మనస్సులోనే ఈ మాటలు నాటిస్తూ వెళ్తున్నారు. ఇది ఆయన ప్రయాణం. ఆయన దినచర్యలా వెళ్ళిపోతుంది. అనేక ప్రాంతాలలో ఉన్న ప్రజలకు సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆయన వచ్చింది ఇదిగో ఈ సంగతి మీద పరిచయం చేస్తున్నది, పరలోకపు విషయాల గురించి. మీరు నశించిపోతారు, చచ్చిపోతారు, నాకు జీవం ఉంటుంది, నేను చనిపోను అన్న సంగతి చెప్పారు. ఇలా చెబుతూ ఆయన ప్రయాణంలో కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు, శిష్యులుగా ఏర్పాటు చేసుకుని వాళ్ళను బట్టి మరికొంతమందిని ఏర్పాటు చేసుకుని ఇలా ఆయన సువార్త ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అలాంటి సమయంలో అలా తీసుకువెళ్తున్నప్పుడు అలా ఒకరి వెంబడి ఒకరి శిష్యులను ఏర్పాటు చేసుకుని వాళ్ళని ప్రయాణంప చేస్తూ సత్యవాక్కులను ప్రకటిస్తూ ఎన్నో ఉపమానాలతో సమాజానికి బోధించడం మొదలు పెట్టారు. ఎంతటి పెద్ద పని ఉందండి ఆయన దగ్గర. అంతేగాని ఈరోజు అనుకుంటున్నట్టుగా ఏదో చిన్న చిన్న కారణాల కోసం పరలోకం నుండి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాలేదు, పంపబడలేదు. ఒక అత్యున్నతమైన పనిని చూపించాలి, మార్గాన్ని ఈరోజు లోకానికి చూపలేదు. అందుకు క్రీస్తు భూలోకానికి వచ్చి ఇదిగో ఒక్కొక్కరికి ఆయన వాక్కులను ప్రకటింపజేస్తూ ఆయన జీవితాన్ని స్పష్టంగా ప్రజానికానికి లేదా సమాజానికి కనపరుస్తూ పాపరహితుడుగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న యేసుక్రీస్తు ఇలా శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని ప్రాంతాలకు వెళుతూ నిర్విరామంగా సువార్తను ప్రకటిస్తూ స్వస్థతలు చేస్తూ ఒక ప్రక్క విరోధులుగా ఉంటున్న వాళ్ళు వెంబడిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా మాటలో కానీ చేష్టలో కానీ పాపాన్ని అంటించుకోకుండా పవిత్రంగా బ్రతికిన యేసుక్రీస్తు జీవితం ఈరోజు మనకి మాదిరి. ఎన్నో ఉపమానాలతో కూడిన సత్యాలు కనబడుతున్నాయి. మరలా వాటి గురించి ప్రశ్నించిన వారికి వాటి వివరణ అర్థం కాకపోతే మరలా శిష్యులకు ప్రకటించడం, ఇదిగో బోధ చేయడం ఒకటైతే మరలా వాటి మీద చర్చ జరిగేది. శిష్యులు అడుగుతున్నప్పుడు వాటి గురించి వాళ్లకు వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారికి వచ్చిన అనుమానాలను నివృత్తిని కలుగు చేస్తూ మరింత వివరణాత్మకంగా యేసుక్రీస్తు వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలా కొన్నేళ్ళు లేకపోతే కొంతకాలం కొనసాగించబడింది. అప్పుడు ఒకానొక ముఖ్యమైన వ్యక్తి పేతురు అడుగుతున్నాడు. ఆ మాటలు విని ప్రతి మాటలకి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, వివరణ అడుగుతున్నారు, విషయాన్ని తెలుసుకుంటున్నారు, మరలా ప్రయాణిస్తున్నారు, మరలా సరికొత్త మాటలు వింటున్నారు, మరలా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా వెళుతూ 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 ఉన్నప్పుడు పేతురు గారు ఒక మాట అడుగుతున్నారు. అయ్యా, మీరు చెప్పిన మాటలను బట్టి ఇదిగో నాకు ఒక సందేహం ఉంది అని అంటూ ఆయన ఇస్తున్న సంగతుల గురించి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము యోహాను సువార్త 13వ అధ్యాయము 36వ వచనాన్ని చూడండి. 36వ వచనం. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావు అని ఆయన అడగడం మొదలు పెట్టారు. ఏమంటున్నారంటే, సీమోను పేతురు,
ప్రభువా నీవెక్కడికి వెళ్తున్నావు అని ఆయన అడిగారు. ఎందుకు ఇలాంటి ప్రశ్న వచ్చింది తెలియదా? ఆయన ఏమైనా భిన్నంగా ఎప్పుడైనా వెళ్ళారా? వీళ్ళతోనే ప్రయాణించారు, వీళ్ళతో కలిసే భోజనం చేశారు, వీళ్ళతో కలిసే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళారు. ఆ జనసమూహం మధ్యలో అంతా ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే క్రీస్తు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి సందర్భంలో పేతురు వచ్చి, ఇదైతే ప్రారంభమైతే కాదు కానీ పరిచయమైన వారే వచ్చి ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో ప్రభువా నీవు ఎక్కడికి వెళ్తున్నావు ఆయన అడిగారు. ఇదేంటి ఎక్కడికి వెళ్ళడం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, పైనున్న విషయాల్లో మరింత వివరణ ఉంటుంది. చూడండి 31వ వచనం, 31వ వచనంలో వాడు వెళ్ళిన తర్వాత 33వ వచనాన్ని చూద్దాం. పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. యేసుక్రీస్తు అంటున్నారు, నేను మీతో కొంతకాలమే ఉంటాను. అదేంటది? ఎప్పుడు వినలేదు ఇలాగా. ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏమంటున్నారు ఈయన? ఇదిగో కొంతకాలమే మీతో ఉంటాను, నేను కొంతకాలమే ఉంటాను. మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. ఆల్రెడీ నేను ఇప్పటికే చెప్పాను, చెబుతూనే ఉన్నా. నేనైతే ఉండను, ఒక రోజు నేను ఉండను, కొంతకాలం మాత్రం నేను ఉంటాను, కొంతకాలమే ఉంటాను, ఆ తర్వాత ఉండను చెప్పాను. మరలా చెప్తున్నాను. ఈ మాటలు పేతురు గారికి గుర్తున్నాయి. పేతురు గారికి ఈ మాటలు గుర్తుంది. ఈ అడగాలి ఎలాగైనా సరే. మాటికి ఏమంటున్నారు? నేను కొంచెమే ఉంటాను, నేను ఉండను అంటున్నారు. లేకపోతే నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరు అంటున్నారు. ముందేమన్నారు ఆయన? మీరు లోక సంబంధులు, నేను లోక సంబంధిని కానన్నారు. మీరు చనిపోతారు, నేను చనిపోను అన్నారు. ఇలా వ్యత్యాసాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు చాలా షాకింగ్ విషయాలండి ఇవన్నీ. పేతురు గారు ఆ మాటలు గుర్తుండి మళ్ళీ వచ్చి అడుగుతున్నారు, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తారు అని అడిగారు. వెళ్ళిపోతాను అంటున్నారు. మేము లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళారు? పోనీ మేము వెళ్ళలేని ప్లేస్కి ఏమైనా మీరు వెళ్ళారంటే మీతోనే ప్రయాణం చేస్తున్నాం కదా, మీకంటూ ఇది ప్రత్యేకత లేదే. మాకైనా గృహాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, కానీ మీకు కనీసం తలదాచుకోవడానికి కూడా ప్లేస్ లేదు కదా. ఎక్కడికి వెళ్తారయ్యా మీరు అంటున్నారు. చూడండి, ఎక్కడికి వెళ్తారు మీరు? నేను వెళ్ళి చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, నేను వెళ్ళే చోటికి నీవిప్పుడు రాలేవు. ఈ మాటలో కూడా అర్థాన్ని బాగా గమనించండి. ఇప్పుడు రాలేవు నువ్వన్నావు అంటే ఎప్పుడో ఒక రోజు వస్తావు, ఎప్పుడో రోజు వస్తావు. ఇదిగో పేతురు, నేను వెళ్ళే ప్లేస్కి నువ్వు ఇప్పుడు రాలేవు అన్నారు. చాలా మంచి విషయాలు ఉంటాయి, కానీ తర్వాత వచ్చేటవని అతనితో చెప్తాను, తర్వాత వస్తావు, ఇప్పుడైతే రాలేవు. ఇంకా నువ్వు పూర్ణమైన స్థితికి రాలేదు, సంపూర్ణం కాబడలేదు. అలాంటప్పుడు నువ్వు రావడం అనేది జరగదు, రాలేవు. ఎప్పుడు వస్తావు? తర్వాత వస్తావు అన్నారు. ఏమండి, ఈ మాటలు జరుగుతున్నప్పుడు అండి, ఈ మాటలు ఎప్పుడు జరుగుతున్నాయో తెలుసా? అదే మాట 38వ వచనంలో చూడండి, ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కూడి కూయదని నీతో చెప్పుచున్నాను. అంటే ఇది ఎందుకు అంటున్నానంటే, వెంటనే యేసుక్రీస్తు వారు ఏమన్నారో చూడండి అక్కడ. ఇప్పుడు రాలేవు, తర్వాత వస్తావన్నారు. అందుకు పేతురు ఏమన్నారో తెలుసా? ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేనన్నారు. నువ్వు రాలేవు, తర్వాత వస్తావు, నేను వెళ్ళే చోటు అలాంటిది అని అన్నప్పుడు పేతురు గారు ఆగాలి కదా. ఆయన ఏమన్నారో తెలుసా? నేను ఎందుకు రాలేనన్నారు. మీరు ఎక్కడికి వెళ్తారు? నేను ఎందుకు రాలేను? మీరు వెళ్ళే చోటుకన్నిటికీ నేను వచ్చానే, మీరు తింటున్నదాన్ని నేను తిన్నానే, మీతోనే ప్రయాణం చేశానే, ఎన్నో రాత్రులు ఇదిగో మీతో పాటే ఎక్కడైతే మీరు విశ్రాంతి తీసుకుంటున్నారో అదే ప్రదేశంలో సమీపంలోనే మేము కూడా విశ్రాంతి తీసుకున్నామే. నేను రాంది ఏముంది? ఎందుకు రాలేను? నాకు రీజన్ కావాలన్నారు. ఎందుకు రాలేను? అప్పుడు నీ కొరకు నా ప్రాణం పెట్టుతుందని. అందుకు పేతురు, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను అన్నారు. నీ కొరకు నా ప్రాణం పెట్టుతుందని ఆయనతో చెప్పారు. నేను వస్తాను,
అవసరమైతే మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డన్నట్టు చెప్పాడు. నేను వస్తాను, అది ప్రాణం తెగిపోయినా నేను ప్రాణాన్ని తెగిస్తాను. ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా నేను తెగించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను వస్తాను అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, ఇదిగో యేసు, నా కొరకు నీ ప్రాణం పెడతావా? ఆయన ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నా కోసం ప్రాణం ఇవ్వడం పక్కన పెడదాం, నేను తెలియననే నువ్వు కోడి కూయకు ముందు చెప్తావన్నారు. గమనించండి, అప్పటికి ఇంకా ఈయన 3 సార్లు అబద్ధం అయితే చెప్పలేదు. చెప్పక ముందే యేసుక్రీస్తు ఏమన్నారు, ఇప్పుడు నువ్వు రాలేవు కానీ తర్వాత వస్తావన్నారు. అదేంటది? మరి అబద్ధం ఆడతారు కదా, తెలియదా? తెలుసు. కోడి కూసేలోపు అబద్ధం ఆడతారో తెలుసా? తెలుసు. మరి అబద్ధం ఆడిన వాళ్ళు పరలోకం వెళ్ళడం ఏంటి? అది సాధ్యం కాదు కదా, తెలుసు. అన్నీ తెలిసి యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? నువ్వు ఇప్పుడు కాదు, తర్వాత వస్తావన్నారు. తర్వాత వస్తావు, ఇప్పుడైతే రాలేవు. అప్పటికి ఇంకా ఈయన అబద్ధం ఆడలేదు, అప్పటికి ఇంకా కోడి కూయడం అనే సందర్భం కాలేదు. ఎందుకు అలాగన్నారు అని అంటే, ఇక్కడ కూడా క్రీస్తు మనసు అర్థం చేసుకోవాలి. ఆయన పాపులను క్షమించడానికి భూలోకానికి వచ్చారు, క్షమించడానికి. క్షమించడం బట్టి ఈ రోజు ఇంకా ఇలా మనం బ్రతుకున్నాము, ఆయన సంగతులు వింటున్నాము, ధ్యానిస్తున్నాము, ఆయన పనుల గురించి ప్రయాసపడుతున్నాము. బాగా గమనించండి, ఆయన ఫలితాన్ని ఇస్తాడు. తెలుసు ఆయనకి. ఒకవేళ క్షమించే దేవుడు అని, పశ్చాత్తాపడితే క్షమించగల మనసు కలిగిన దేవుడు అని, తర్వాత మరలా ఈయన పశ్చాత్తాపడినట్టుగా కూడా వ్రాయించబడింది. చూడండి, వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనాన్ని చూద్దాం. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనంలో, వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక, కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. నోటి మాట వెంటనే వచ్చేసింది. అక్కడ ఉన్న భయంకరమైన పరిస్థితులను బట్టి, ఇదిగో ఎవరో గుర్తించి ఈయన కూడా యేసును వెంబడిస్తున్న వాడే అని గుర్తిస్తే ఈయన ఎక్కడ శిక్షిస్తారు అని అప్పటికప్పుడు వెంటనే ఆ మాట వచ్చి, నాకు తెలియదని చెప్పేశారు. ఇలా అప్పటికే 2 మార్లు చెప్పారు, అప్పటికే ఇలా చెప్పడం మొదలు పెట్టారు. వాటిని అన్నిటినీ జ్ఞాపకంలోకి తెచ్చుకొని తల పోయొచ్చు ఏడ్చెను అని రాయబడింది. ఎందుకు ఏడ్చారో తెలుసా? ఇలా ఎందుకు నేను చెప్పాను, క్రీస్తు కోసం ప్రాణం పెడతానన్న నేను ఈరోజు ఎరిగినని ఎలా మాట్లాడాను. క్రీస్తు తెలియదని ఆయనతో తిరుగుతూ, ఆయన మాటలు వింటూ ఆశ్చర్యపోతూ, అనేక సందర్భాలలో నాకు వచ్చిన అనుమానాలకు పరిష్కారాన్ని తీసుకుని నివృత్తిని కలిగించుకుంటూ, ఆయన చేసిన బోధను ప్రత్యక్షంగా వింటూ, ఆయన జీవితాన్ని మరింత స్పష్టంగా చూస్తూ, ఈ దినాన నేను నాకు తెలియదు అని మాట్లాడాను అని అదే విషయం జ్ఞాపకంలోనికి తెచ్చుకుని, క్రీస్తు నాకు ముందే చెప్పారు అని ఎంత బాధేస్తుంది చూడండి, ఎంత బాధేస్తుంది. క్రీస్తు అన్నారు అది. అప్పటికి ఏమనుకున్నారో తెలుసా? అలా జరగడం అసాధ్యం అనుకున్నారు, కానీ జరిగిపోయింది. జ్ఞాపకాల్లోకి వస్తున్నాయి. అక్కడ క్రీస్తు చెప్పడం, నేను మాట్లాడడం, వెంటనే ఇక్కడికిక్కడే నేను తెలియదని చెప్పడం, ఇవన్నీ ఆయన గుర్తొచ్చిన తర్వాత ఏమీ ఆయన సంతోషంగా వేరెండిపోయిందని వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. జ్ఞాపకంలోనికి తెచ్చుకొని తలపోయొచ్చు ఏడవడం మొదలు పెట్టారు. ఆయన ఏడ్చారు. ఏమంటే ఇలా ఏడవడం మొదలు పెట్టిన తర్వాత యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా క్షమిస్తారు, మరలా పాపం చేయకూడదు అని. వెంటనే ఆ మాటలతో ఆయన ఉండిపోయారు. క్రీస్తుని సిలువ వేయడం జరిగింది. క్రీస్తు లేరు, ఇంకా వెళ్ళిపోయారు. ఏంటి మరి, దుష్టత్వం నుంచి మళ్లించడానికి క్రీస్తు వచ్చారు. ఆయన చెప్పినట్టుగానే వెళ్ళిపోయారు, ఇంకా లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆడిందేమో అబద్ధం. క్రీస్తు బ్రతుకున్నప్పుడే చెప్పారు నువ్వు ఇలా చేస్తావని. ఈ మాటలు గుర్తొస్తున్నాయి. వెళ్ళి క్షమాపణ అడగాలి, కాళ్ళు పట్టుకోవాలి అంటే ఆయన లేరు. ఆయన వెంటనే సిలువుకి తీసుకుని వెళ్ళిపోయారు. హింసించారు, అవమానించారు. ఇదిగో సిలువ మీద మరణించేలా చేశారు. మరణించారండి.
ఇప్పుడు ఎలా ఆ బాధ ఆయనలో ఉండిపోయింది. అది ఎలా క్లియర్ చేసుకోవాలి? ఇక లేదు, నేను అర్హుని కాదు అని నిర్ణయించుకున్నాను. క్రీస్తు లేనప్పుడు క్రీస్తు కోసం బ్రతకాల్సిన నేను ఇంకా లేను అనుకున్నారు. మళ్ళీ ఏం చేశారో తెలుసా? ఉదయాన్నే లేచి పనికి వెళ్ళిపోదాం అనుకున్నారు. నేను అర్హుని కాదు అనుకున్నాను, నేను అబద్ధం ఆడాను అనుకున్నాను. అందుకే చూడండి, ఒక మంచి సందర్భం నేను కొన్ని నిమిషాల్లోనే చెప్తాను, అది మీరు మాత్రం తర్వాత చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అన్నారు. చెప్పారండి, ఇంకొక నిర్ణయానికి వచ్చారు. ఇంకా ఇప్పటి వరకు వలలు పక్కన పెట్టి వచ్చిన వాళ్ళు క్రీస్తుని వెంబడించాలని తమ వృత్తిని పక్కన పెట్టి క్రీస్తుని వెంబడించిన వాళ్ళు మరలా ఎలా వచ్చారు? ఆలోచించుకుని పేతురుకు నిర్ణయానికి వచ్చారు. ఉదయం సోదరులతో చెప్తున్నారు, ఏమన్నా తెలుసా, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతాను అన్నారు. మళ్ళీ రేపు పాత వాళ్ళన్నీ బయటెడతాను, మరలా నేను వెళ్ళిపోతానన్నారు. అప్పుడు వారు, మేమును నీతో కూడా వచ్చేద్దామన్నారు. ఇంకా వెళ్ళి చూడండి, మీరే వెళ్ళిపోతుంటే మేమెందుకండి, మేము కూడా మీతో వచ్చేస్తామన్నాడు అన్నారు. పేతురు వెళ్ళిపోయి, అందరూ వెళ్ళిపోయి మరలా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మరలా ప్రత్యక్షపరుచుకోవడానికి వచ్చారు. ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవడానికి కాదు, ఇంత సత్యాన్ని చెప్పింది. అందుకేనండి ఆయన విడిచిపెట్టకుండా మరలా ఆయన వెళ్ళి, ఇదిగో వీళ్ళకి కనబడుతూ వెళ్ళి ఆ తర్వాత మరలా పరిశుద్ధాత్మను పంపించారు. విడిచిపెట్టలేదండి. పై వచనాలు చూడండి. 21వ అధ్యాయం ప్రారంభ వచనంలో, అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. వచ్చారండి ఆయన. ఆ శిష్యులందరికీ మరలా కనబడుతున్నారు. అలాగే అందరికీ కనబడుతూ వస్తూ ఉన్నారు. వీళ్ళు మాత్రం ఎవరు వలలు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఎలా కనబడ్డారో, వీళ్ళు వెళ్ళిన తర్వాత రాత్రి చేపలు పట్టడం, దొరకడం, మళ్ళీ రావడం, ఈలోగా వాళ్ళలో వాళ్ళు గుర్తించడం, ఇదిగో యేసుక్రీస్తు వారు అనుకోవడం, ఇవన్నీ విషయాలు ఇక్కడ రాయించబడి ఉన్నాయి. బాగా చూడండి. తర్వాత అడుగుతారు, నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని. మరలా అడుగుతారు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పటికే గుండె అంతా బరువు ఎక్కిపోయి, నేను ఎందుకు ఇలా అబద్ధం ఆడానా అని చింతిస్తూ రోధిస్తూ ఏడుస్తున్న ఆయన్ని నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఆయన ఏమంటారు? అయ్యా, ప్రేమించడాన్ని బట్టే కదా పొరపాటు అని పశ్చాత్తాపడుతున్నాను. నేను ఎంతగా ఎందుకు మాట్లాడాను అని ఇప్పటికీ కుమిలిపోతున్నాను. నేను అర్హుణ్ణి కాదు అని నిర్ణయించుకున్న తర్వాతే మరలా నా వలను తీసుకుని నేను వెళ్ళిపోతున్నానయ్యా అన్నప్పుడు ఆయన వచ్చి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఏమంటారు? ప్రేమిస్తున్నానయ్యా. మరలా అడిగారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అయితే ఏం చేస్తావో తెలుసు, తర్వాత చదవండి ఇవన్నీ. ఆ తర్వాత ఏమన్నారో తెలుసా? 16వ వచనం, 21వ అధ్యాయం 16వ వచనం. మరలా ఆయన, యేసు నా గొర్రెలను మేపుము. 21వ అధ్యాయము 16వ వచనం. యేసు అన్నారు, నా గొర్రెలను మేపు. ఇప్పుడు వెళ్ళింది దానికి కాదు, అంతే కదా? 21వ అధ్యాయం 15వ రైట్. నేను 18వ వచనం, రైట్, 18వ వచనాన్ని చూడండి. నా గొర్రెలను మేపుము అన్నారు. ఇది సంగతి అసలు జరగాల్సింది. నా గొర్రెలను మేపడానికే నేను ప్రత్యేకపరుచుకున్నాను. దుష్టత్వం నుంచి మళ్లించాను. విలువైన సంగతులతో పరలోకానికి భూలోకానికి వ్యత్యాసాన్ని చూపించాను. పాప సంబంధులుగా నరకానికి వెళ్ళిపోతారు అని చావుగా మలిచి చూపించాను. అదే నన్ను వెంబడించిన మాటల ద్వారా నాకు నచ్చినట్టుగా బ్రతికితే పరలోకం వెళతారని చూపించాను. అలా ప్రత్యక్షపరుచుకుని నా గొర్రెలను మేపడానికే నేను నియమించాను అని చెప్పి ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఆరోహణమైపోతారు. వెంటనే పరిశుద్ధాత్మ సహాయాన్ని పంపిస్తారు, సర్వసత్యంలోనికి నడిపిస్తారు. అప్పుడు ఒకప్పుడు ఏదైతే నోటితో అబద్ధం అన్నట్టుగా క్రీస్తు తెలియదని చెప్పాడో,
ఆయన తర్వాత ఎలా మాట్లాడారో తెలుసా? 2 వచనాలు చూస్తే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనం ఏమన్నారో చూడండి. ఈ మాటలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అదే నోరు 4వ అధ్యాయము 20వ వచనం, మేము కన్న వాటిని మేము అని అన్నారు. ఎవరు మేము అని తెలియాలంటే 19వ వచనం, అందుకు పేతురును యోహానును వారిని చూసి, పేతురు గారు ఉన్నారు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? 20వ వచనంలో, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అంతే మాట. ఇంకా చూసిన దాన్ని తెలియదన్నారు ముందు. ఇదిగో యేసుతో పాటు ఉంటావు కదా నువ్వు వాళ్ళ శిష్యుల్లో ఒకడవే కదా అంటే, అరే నాకు తెలియదు క్రీస్తు అంటే అన్న. ఆయన ఏమన్నారో తెలుసా? ఇప్పుడు క్రీస్తు లేరు, అప్పుడు ఇంకా క్రీస్తున్నారు. ఇప్పుడు క్రీస్తు లేకపోయినా ఆత్మ సహాయంతో ధైర్యం కలిగి ఏమన్నారో తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము, మేమన్నా సరే మేము ఆత్మ అన్నారు. ఎందుకు ఈ మాట అన్నారు? 18వ వచనం, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు అంటున్న వార్నింగ్ ఇస్తున్నారు. యేసు గురించి మాట్లాడకండి అన్నారు. ప్రమాదం, మీ ప్రాణాలకు ప్రమాదం. ఇప్పుడు ఇలా మాట్లాడడానికి కుదరదు అన్నప్పుడు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. చూడండి ఆ మాట ఇంకా ముగింపులోనికి వెళితే, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. వెంటనే పేతురు గారు యోహాను గారు అంటున్న మాట ఏంటో తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మీకు అవమానం కలుగుతుంది, ఇబ్బందులు ఎదురవుతాయి, సమస్యలు కొనుక్కు తెచ్చుకుంటున్నారు, ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోతారు. ఎందుకు? ఒక రోజు ఆ ప్రాణ భయంతోనే కదా నాకు క్రీస్తు తెలియదని చెప్పావు. ఈ రోజు ఆయన లేకపోయినా క్రీస్తు కోసం చచ్చిపోతాను అంటున్నావు ఏంటి? అదేనండి పరిశుద్ధాత్మ సహాయం. మనిషిని క్రమంగా క్రీస్తు మళ్ళించారు. చూడండి, ఒకప్పుడు కేవలం వాళ్ళ యొక్క జాలర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఎన్నిక కాబట్టారు. తర్వాత పరలోకం గురించిన విషయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత క్రీస్తుతో ప్రయాణించి నాకు తెలియదు అన్నారు. తర్వాత క్రీస్తు పరిచయం అయి ప్రత్యక్షమయ్యారు. తర్వాత ఆయన కోసం ఏదైనా చేస్తామన్నారు. మరి అవమానం ఎదురైనా ఎస్ చేస్తామన్నారు. నిందలు వస్తే అయినా చేస్తామన్నారు. ప్రాణం పోతే అయినా పర్వాలేదన్నారు. ఏంటండి ఇది? చూడండి చివరిగా మాట 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనం, 40వ వచనాన్ని చూద్దాం. 40వ వచనం, 40-41. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి, చివరి వార్నింగ్ ఇస్తున్నామని కొట్టించారు. యేసు నామం మీ నోట వచ్చిందంటే అప్పుడు చూస్తాను మీ పని, రాకూడదంతే, వెళ్ళండి బతకండి అని కొట్టి పంపించేశారు. అక్కడ కొట్టకుండానే వేసి తెలియదు అన్నాడు. ఇప్పుడు కొట్టినా ఏమన్నారో చూడండి. 42వ వచనం, 41వ వచనం, ఆ నామం కొరకు ఏదైతే నామాన్ని మీరు ఉచ్చరించకూడదు అంటున్నారు, ఏదైతే నామాన్ని ప్రకటించకూడదు అంటున్నారు, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోయారు. ఆనందించారండి, తిడితే ఆనందించారండి, కొడితే ఆనందించారండి. ఆయన మాటలు మేము మానమన్నారు. మానారా? తర్వాత ప్రతి దినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచు వచ్చారు. విడిచిపెట్టలేదండి. ప్రాణం పోయినా క్రీస్తుని ప్రకటించాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చి చూపిన మాదిరి అంత గొప్పది, ఆయన వెళ్ళిన పునరుద్ధానం అంత గొప్పది. వాళ్ళ కళ్ళెదుట అలా వెళ్ళిపోతున్న విషయం స్పష్టంగా చూశారు వాళ్ళు. మేము కూడా ఒకరోజు ఆయనలా వెళ్ళిపోతాము అనుకున్నాం. మా ముందు బ్రతికిన ఆయన కేవలం 33.5 సంవత్సరాలకి ఈ మహోన్నతమైన లోకానికి వెళ్ళిపోతే ఆయనకు మించి బ్రతుకుతున్నాం. ఇంకా మేము ఏమి సాధిస్తాము? అక్కడికి వెళ్ళడానికే మేము చనిపోవాలనుకున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. అలాగే అందరినీ మార్చడం మొదలుపెట్టారు. ఈరోజు మనం అందరం కూడా అదే ధోరణిలో మనం క్రీస్తు కోసం బ్రతకాలి. మంచి నిర్ణయం తీసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా కన్న తండ్రి, కృపగల మా దేవ, ఉన్నతమైన విషయాలు మీరు మాకు నేర్పించారు. మేమైతే యోగ్యులం కాదు తండ్రి. మీ ఆత్మ సహాయంతో మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. మరిన్ని కార్యక్రమాలు నిర్వర్తించడానికి సిద్ధపడుతూ ఉన్నాం.
ఈ నెలంతా కూడా నాయన నీ కార్యక్రమాలు జరిగించాలి. ప్రతిరోజు తండ్రి ఏదో ఒక గ్రామంలోనో ఏదో ఒక ప్రాంతంలోనో నీ పిల్లలకు నీ వాక్కులు ప్రకటించాలని ఆశపడుతున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. అలాగే నాయన ఎక్కువ మందిని జత చేసి నువ్వందరూ కలిసికట్టుగా నీ పని చేస్తూ నీ నామం మహిమార్థం బ్రతుకుటకు దయ చూపించాలి. నిన్న పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నీ మాటల ద్వారా మరింత బలపరచున్నాం. ఇదిగో యూట్యూబ్ ద్వారా చూస్తున్న పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు నామంలో ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. వందనాలు.